నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. అక్కా చెల్లెమ్మల కోసం జగనన్న ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేశాడో అదే వాగ్దానం నెరవేర్చి మాట తప్పని వ్యక్తిగా జగనన్న అక్కా చెల్లెమ్మల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి రాజమల్లపు సురేష్ అన్నారు. జరుగుమల్లిలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చెక్కులు అందజేశారు. జరుగుమల్లి మండలంలో 8,65,00,000కు పైగా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు మహిళలు అందుకున్నారన్నారు. మహిళలకు పెద్దపీట వేసి ఇంటి పట్టాలు, అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత లాంటి అనేక పథకాలు మహిళల కోసం ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో అక్కడ అంతా సుభిక్షంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, ఎంపీపీ బెల్లం నిర్మల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బత్తిన మాధవ మనోహర్, మాజీ ఎంపీపీ బెల్లం సత్యనారాయణ, ఎంపీడీఓ ఏపీఓ దుంప అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, డ్వాక్రా మహిళలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పూర్తిగా మాఫీ చేస్తూ ఆ బకాయిల సొమ్మును 4 విడతగా అందించడం జరుగుతుందని చెప్పి ఒక వాగ్దానాన్ని, నవరత్నాల్లో భాగంగా చెప్పినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తూ మొదటి విడత పూర్తి చేయడం జరిగింది. 2021కి 2వ విడత చేయడం జరిగింది. 3వ విడత కాలంలో కరోనా లాంటి మహమ్మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి ఆదాయానికి గణనీయంగా గండిపడితే అయినా కూడా తగ్గకుండా ఈ సమయంలోనే అక్క చెల్లెమ్మలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలి, స్వావలంబన కల్పించాలి, సాధికారత కల్పించాలని ఎక్కడ కూడా క్రమం తప్పకుండా వరుసగా 3 విడతలు అందించినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతంలోని కబరస్థాన్ గ్రౌండ్లో 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ముస్లిం సోదరులకు కబరస్థాన్లో తగిన వసతులు లేక చనిపోయిన వారిని ఖననం చేసేందుకు ఇబ్బందులు ఉన్నాయని తన దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. మధ్యలో ఓకేనా? ఓకే సార్. దీంతో రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి 10 లక్షలు కేటాయించి పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. మాగుంట కుటుంబం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ముస్లిం సోదరులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మాగుంట తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కబరస్థాన్ అభివృద్ధి కమిటీ సభ్యులు జిలానీ, అబ్బాస్ ఖాన్, సుబానీ, మస్తాన్ వలీ, కరీముల్లా, అబ్దుల్ సత్తార్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న ముస్లిం బరియల్ గ్రౌండ్ ప్రాంతంలో ఎంపీ ల్యాడ్స్తో 10 లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేసుకోవడం స్థానిక శాసనసభ్యులు సోదరు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోరిన మీదట ముస్లిం బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరూ కూడా మేయర్ గారు గంగాడ సుజాత గారితో కూడా మా దగ్గరికి వచ్చి ఈ కమిటీలో సెక్రటరీ, ప్రెసిడెంట్ అందరూ కూడా ఉన్నారు. బరియల్ గ్రౌండ్లో సిమెంట్ రోడ్డు వేసుకుంటే బాగుంటుంది, కొంత అసౌకర్యం ఉన్నది. ఇక్కడ వచ్చిన వారందరికీ కోరిన మీదట మాగుంట కుటుంబం తరఫున మేము ప్రత్యేకంగా ఎంపీ ల్యాడ్స్ అనేది 10 లక్షల రూపాయలు అనేది ఇవ్వటం కూడా జరిగింది. చక్కగా నిర్మించున్నారు. వారికి ఈ సౌకర్యం అనేది కూడా బాగుండే దాని కొరకు అల్లా అందరు కూడా
ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. ముస్లిం బరియల్ గ్రౌండ్ని లో ఉన్నటువంటి ఏరియాలో లోపల మరి రోడ్డు మరి సిమెంట్ రోడ్ సీసీ రోడ్డు కోసమని గౌరవనీయులు మన ఎంపీ గారు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారి ఎంపీ ల్యాడ్స్లో ఒక 10 lakhsని శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా మరి నన్ను అడగడం, అలాగనే మరి వాసనని అడగడం, అలాగే మరి అందరం కలిపి మరి మన ఎంపీ గారిని అడగడం, ఇమ్మీడియట్గా వారు శాంక్షన్ చేసి ఇదంతా వారి చేతుల మీదకి ఓపెన్ చేసినందుకు మొదటగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా ఇక్కడ వర్షం కనుక పడినట్లయితే ఇదంతా కూడా బాగా లోతట్టు కాబట్టి మునిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరన్నా చనిపోయినా కూడా అదే వాళ్ళని డెడ్ బాడీని తీసుకురావడం అనేది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ పూడ్చే సాంప్రదాయం కనుక మరి డెడ్ బాడీని తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉండడానికి ఒక రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు, ఒక మంచి సిమెంట్ రోడ్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ముందుగా మరి కమిటీ మెంబర్స్కి అలాగే ఇచ్చినందుకు మన ఎంపీ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది నగరపాలక సంస్థలో కొత్తపట్నం బస్టాండ్ ఏరియాస్లో ఉన్నది కాబట్టి ఇది ఒక్కటే ఈ నగరంలో ఉండింది. కాబట్టి దీన్ని కూడా మరి డెవలప్ చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి మరి ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు. మరి రాబోయే ఎలక్షన్లో కూడా మరి అల్లా అందరికీ కూడా వారి యొక్క ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని చెప్పేసి మరి కోరుకుంటూ సెలవు. ముస్లిం సోదరులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా గారికి, ముఖ్య అతిథి ప్రారంభోత్సకులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మేయర్ గారికి, అధికారులకు, మన ముస్లిం సోదరులకు అందరికీ కూడా మా యొక్క బరియల్ గ్రౌండ్ కమిటీ తరపున అందరికీ నమస్తమాంజులు. ఈ కార్యక్రమానికి మనము 2011 నుంచి కమిటీ ఏర్పడి ఉంది. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ దగ్గర సుమారుగా ఒక 70 లక్షల దాకా మనకు రాజకీయ నాయకుల ద్వారా చాలా కృషితో వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మనం అభివృద్ధి చేసుకున్నాం. కార్యక్రమం ముందుసారి అభివృద్ధి కార్యక్రమం అని అంటే తప్పనిసరిగా మాకు చేయూతనిచ్చి, మాకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి ఇంత అభివృద్ధిని చేయడానికి వాళ్ళు మాకు తోడ్పడినందుకు ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, బాలినేని వాసు గారికి, మన మేడం గారు ప్రతిదీ మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చినప్పుడు మనం రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళు ఎంబడే కమిషనర్ గారికి చెప్పేవాళ్ళు, అట్లనే వాసు గారి దగ్గర పోయి చెప్పేవాళ్ళం, ఎంపీ గారి దగ్గర చెప్పేవాళ్ళం. ఈ ఛానల్లో మనకు చాలా సహకారాలు చేశారు. కాబట్టి మా ముస్లిం సామాజిక వర్గం, పట్టణ సామాజిక వర్గం తరపున, మన కమిటీ తరపున పేరున మీ వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే మాగుంట గారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ సీసీ రోడ్డు శంకుస్థాపన చేసినందుకు వారికి ముస్లిం సామాజిక వర్గం తరపున ప్రారంభోత్సవం చేసినందుకు ముస్లిం సామాజిక వర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మిగతా ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اللهم إنا इस कब्रिस्तान की या अल्लाह इस मेहनत के लिए जिन लोगों ने कोशिश किया या अल्लाह सियासी लीडर हजरात जिन्होंने साथ दिया तमाम को नुसरत मदद फरमा दो, दुनिया व आखिरत की सारी भलाइयाँ अता फरमा दो, सबको हिदायत अता फरमा दो। ఒంగోలు ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల విద్యార్థులు ఒలవపాడులో జరిగే న్యాయ విజ్ఞాన సదస్సుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రాంత ప్రజలకే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా కోర్టులు, చట్టాల పట్ల అవగాహన కలిగించేందుకు ఈ న్యాయ విజ్ఞాన యాత్ర శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఉలవపాడు గ్రామంలోని ప్రజలకు న్యాయ విజ్ఞానం గురించి, చట్టాలు ఏ విధంగా అమలవుతున్నాయి, సామాన్యుడికి చట్టాలు ఏ విధంగా ఆసరాగా ఉంటాయనే విషయాలపై వారికి అవగాహన కల్పించడం ఈ విజ్ఞాన యాత్ర ఉద్దేశమని అన్నారు. ఒంగోలు ఏకేవికే కళాశాల నుంచి 2 బస్సుల్లో ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల విద్యార్థులు బయలుదేరి వెళ్లారు. ప్రతిసారి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అనేది క్యాంపులు కండక్ట్ చేస్తుంటారు. ఈ క్యాంపుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక విలేజ్లోకి వెళ్ళి ఆ విలేజ్లో ప్రజలకి ఒక చట్టం యొక్క అవగాహన కల్పించడానికి ప్రతిసారి సంవత్సరానికి 3 క్యాంపులు నిర్వహిస్తుంటాం. ఆ ప్రతి క్యాంప్కి ఒక్కొక్క విలేజ్ సెలెక్ట్ చేసుకుని ఆ ఊర్లో ప్రజలను ఆహ్వానించి మా దగ్గరికి ఈ యాక్ట్ల గురించి వాళ్ళకి అవగాహన కల్పించి చట్టం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంటాం.
నేను ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు 3/2/2024 న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమానికి మా ప్రిన్సిపల్ సార్ ఆదేశించడం మేరకు మా సీనియర్స్ మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. ఆ కోరిక మీద పట్టణాల్లో వాళ్ళకే కాకుండా పల్లెల్లో వాళ్ళకు కూడా న్యాయం గురించి తెలుసుకోవాలని, వాళ్ళు కనీసం న్యాయం పొందుతున్నారా లేదా అని, చట్టాల మీద అవగాహన ఉందా లేదా అని వాళ్ళకి తెలియజెప్పడానికి మేమందరం ఈరోజు వెళ్తున్నాము. ఎక్కడ బొమ్మిడాల గెస్ట్ హౌస్లో మాకు అకామిడేషన్, ఉలవపాటులో మీటింగ్, ఆ మీటింగ్లో ప్రజల్ని చైతన్యం చేసి వస్తాము. సంవత్సరానికి 2 క్యాంప్స్ జరుగుతుంటాయి. ప్రజలందరూ న్యాయం పొందాలని. మాకు కరేడులోని బొమ్మిడాల గెస్ట్ హౌస్లో మాకు అకామిడేషన్ అంతా జరిగింది. తర్వాత ఉలవపాడులో 4 గంటల నుంచి నైట్ 8 గంటల దాకా న్యాయ విజ్ఞాన సదస్సు జరుగుతుంది. అందులో మా యొక్క కాలేజీ మా ఉండేటువంటి అందరూ కూడా మిత్రులందరూ కూడా కాలేజీలో న్యాయ విజ్ఞానం గురించి ఆ సదస్సులో వారి ప్రసంగాల ద్వారా అందరినీ అవేర్నెస్ చేయడం కోసం ఇక్కడికి అందరూ వస్తారు. కాలేజీకి వచ్చి అక్కడ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, మా యొక్క లా కాలేజ్ యొక్క ప్రతిష్టను అంతా కూడా ఇమ్మడింపజేయాలని మేము కోరుకుంటున్నాము. వీళ్ళందరూ మా జూనియర్స్. నియోజకవర్గ పర్యటనలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన కార్యాలయంలో పలువురు మాగుంట అభిమానులు, వైసీపీ శ్రేణులు కలిసి వారి సమస్యలను తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతనంగా మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జస్వంతరావు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సురేష్ ఎప్పుడు వచ్చావు? స్వామి ఏంటంట కోర్టులో ఇప్పుడు ఏం తీసేసారా? అన్ని పెట్టే వస్తా. చంద్రబాబు మోసాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల రాజకీయ నేపథ్యం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు ఏమి అభివృద్ధి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా అవినీతిలోకి చంద్రబాబు నాయుడు తీసుకెడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం 2,60,000 కోట్ల సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించారని గుర్తు చేశారు. ₹1 అవినీతి లేకుండా పరిపాలన సాగిస్తుంటే ఎల్లో మీడియా ఓర్చుకోలేక విషపు రాతలు రాస్తున్నాయన్నారు. ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలను నమ్మే స్థితిలో లేరని తెలిపారు. జగన్ పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, సామాజిక న్యాయం సమతుల్యంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమాన్ని భుజాన వేసుకొని పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్న తీరు చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు వారవలేక గుడ్డగాల్చి నెత్తినేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం మీద విషం చిల్లుతూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల రాజకీయ నేపథ్యమని చెప్పుకొని భారతదేశ రాజకీయాలను శాసించారని చెప్పుకునే వ్యక్తి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏమీ చేయలేక ఈ రాష్ట్రాన్ని అవినీతిలోకి తీసుకెళ్తే
జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయస్కుడైన 4 సంవత్సరాల 9 నెలల్లో దరిదాపు 2,60,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఆశ్రిత పక్షపాతం లేకుండా పేద ప్రజలకు అందిస్తూ ఉంటే ఈరోజు ఎక్కడైనా ఒక్క చిన్న అవినీతి మచ్చ ఇదిగో ఈ రూపాయి అన్యాక్రాంతమైంది, ఇదిగో ఈ రూపాయి ఇస్తా పార్టీలు పొలిటికల్ పార్టీలు చూస్తున్నారు వీళ్ళని చెప్పే అవకాశం లేకుండా పరిపాలన చేస్తూ ఉంటే వెర్రెత్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషపరాతలు రాస్తున్నటువంటి కొన్ని పత్రికలు కానీ కొన్ని టీవీలు చూపిస్తున్న టీవీలు కానీ లేకపోతే చంద్రబాబుని గుణపాలతో లేపాలని చూసే ఈ పత్రికలు టీవీలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికార ఆపేక్షతోనే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఎక్కడ నమ్మే పరిస్థితిలో లేరు. నిజంగా రాష్ట్ర వ్యాపితంగా ప్రజానీకం ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు మహిళలకు పెద్ద ప్రాధాన్యత, సామాజిక సమతుల్యతతో పరిపాలన, మహనీయులకు ఆలోచనల ప్రకారం పరిపాలన, ఈరోజు విద్యకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ, ఖర్చు చేస్తే ప్రయారిటీ, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ సిస్టాన్ని సమూలంగా మార్చినటువంటి ముఖ్యమంత్రి భారతదేశం ఎక్కడా లేరు, భారతదేశంలో కాదు ప్రపంచంలో లేరు. ఎందుకంటే ప్రపంచంలోనే కొన్ని సంపన్న దేశాలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ హౌరా అనే విధంగా ఉంది అని చెప్పడం అనేది ఇది నభూతో నభవిష్యత్. కాబట్టి ప్రజానీకం చంద్రబాబు కుట్రలు కుతంత్రాలను నమ్మొద్దని, చంద్రబాబు మోసాలను నమ్మొద్దని, రాజకీయాల్లో చీడపురుకు లాంటి చంద్రబాబుని దరికి రానియొద్దని, పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వెంట నడవమని, ఉన్నతమైన రోజు ఈరోజు ప్రకాశం జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రకాశం జిల్లాను 55 సంవత్సరాల క్రితం టంగుటూరి ప్రకాశం గారి పేరు మీద ఏర్పడిన జిల్లా ఒక ఆవశ్యకత ఔన్నిత్యాన్ని పెంచే విధంగా ముందుకెళ్తుందని, దానిలో భాగస్వాములుగా మేమందరం ఉంటామని ప్రకాశం జిల్లా ప్రజలకు తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజానీకాన్ని చంద్రబాబు ఉచ్చులో పడద్దని మీ ద్వారా తెలియపరుస్తాం. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ విశిష్ట లక్షణాలు, లక్ష్య సాధన, పురోగతి, నిధుల కేటాయింపు గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రశ్న లేవనెత్తారు. దీనిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ సమాధానమిచ్చారు. పిల్లలు, ప్రసూతి మరణాల తగ్గింపు, సంక్రమించే వ్యాధుల నివారణ, నియంత్రణ, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, జనాభా స్థిరీకరణ, ఆరోగ్యకర జీవనశైలి, ఆహార పోషణ సంరక్షణ చేయటం ఈ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వీటిని సాధించేందుకు ప్రభుత్వం పలు ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు. గత 3 సంవత్సరాల్లో ఈ పథకం వల్ల దేశంలో మరణాలు, వ్యాధుల రేటు గణనీయంగా తగ్గిందని అన్నారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఈ పథకం కింద 2020-21లో 1,198 కోట్లు, 2021-22లో 1,199 కోట్లు, 2022-23లో 1,489 కోట్లు నిధులు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండేలా అవకాశం కల్పించడం ఒక్క జగనన్నకే సాధ్యమని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య అన్నారు. కురిచేడులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 4వ విడత ఆసరా చెక్కులను డ్వాక్రా మహిళలకు దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి వెంకయ్యమ్మ పంపిణీ చేశారు. బూచేపల్లి కుటుంబం వైఎస్ కుటుంబం ఒకటేనని, మా కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆదరించి జడ్పీ చైర్మన్గా నన్ను, దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా నా కుమారుడు శివప్రసాద్ రెడ్డిలను ప్రకటించడం చాలా సంతోషకరమని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. మహిళలపై ప్రత్యేక ప్రేమతో జడ్పీ చైర్మన్గా ఒక మహిళగా నేను, ఎంపీపీగా కోటేశ్వరమ్మ, ఎంపీటీసీలు అరుణకు సముచిత స్థానం కల్పించారన్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. మండలంలోని 933 గ్రూపుల్లో 9,330 మంది సభ్యులకు 17,82,76,000 రూపాయల చెక్కులను ఆసారా క్రింద డ్వాక్రా మహిళలకు అందజేశారు. థ్యాంక్ యూ సీఎం సారు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ, జెడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి, ఎంపీడీఓ సీతారామయ్య, ఈఓఆర్డి ప్రసాద్, డిటి రాధాకృష్ణ, ఏసీ వసుంధర, శ్రీనిధి మేనేజర్ పవన్ కళ్యాణ్, ఏపీఎం సైమన్, ఏఎంసీ వైస్ చైర్మన్ కండే గంగయ్య, సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి, మండల కన్వీనర్ సుబ్బయ్య, సచివాలయ కన్వీనర్ మేరో సుబ్బారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఒక వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇంకా హౌసింగ్స్ కానివ్వండి, మనకి అమ్మఒడి పథకం ఉంది. అమ్మఒడి పథకం సంవత్సరానికి 15,000 మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి అమ్మఒడి పథకం పెట్టారు. గత ప్రభుత్వంలో పిల్లలు చదువుకోవాలి అంటే చదివించుకోలేని పరిస్థితి తల్లిదండ్రులకు ఉంది. అప్పుడు ఒక స్కూల్లో యూనిఫారం ఉండేది కాదు, సరిగా స్కూళ్ళు ఉండేవి కాదు. స్కూళ్ళు కూడా కొన్ని స్కూళ్ళు మీకే. అమ్మఒడి పథకం ఎవరికి? అయ్య పథకం పెట్టలా, అమ్మ పథకమే. అయ్య పథకం పెడితే సాయంత్రం మటాష్ అయితే 2 రోజులు వేరే ఊరు పోయిస్తాడు, బిర్యానీకి ముందు తినేస్తాడని చెప్పేసి పెట్టకుండా మీకు ఇస్తే జాగ్రత్తగా కాపాడుకుంటారని చెప్పి డబ్బులు ఈ మా ఇంట్లో వచ్చినా కూడా ఎవరింట్లో వచ్చినా పెత్తనం మొత్తం మహిళలు ఇచ్చి 4 రూపాయలు ఇస్తే సరుకులకో బొరుకులకో మేము అడిగితే ఖర్చులకి ఇస్తూ ఉంటారు. బయటకు పోయేటప్పుడు దారి ఖర్చులు తీసుకొని పోతాం మా అమ్మ దగ్గర కానీ మా వైఫ్ దగ్గర కానీ. ఎందుకంటే మహిళలందరూ బాగుంటే మమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు. అదేవిధంగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత అమ్మఒడి పథకం పెట్టేసి మీ అకౌంట్లో నేరుగా 14,000 రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తున్నారు. అంతకుముందు మీకు ఏ పథకాలు రావాలంటే ఎవరి దగ్గర పోయేవాళ్ళు? ఎండిఓ ఆఫీసులకి తిరిగేవాళ్ళు. ఎండిఓ ఆఫీసులకి మీకు మధ్యలో జన్మభూమి కమిటీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని తిప్పి 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 మీ కాళ్ళు అరిగిపోతాయి. మీలో వాళ్ళు దండాలు దశకాలు పెడతారు కానీ వాళ్ళు పనులు చేయరు. మా లాస్ట్లో చెప్తారు అమ్మఒడి 14,000 రూపాయలు వస్తుంది, ఓ 50% కమిషన్ ఇవ్వమంటారు. మన దగ్గర అదే లేదమ్మా. జగన్మోహన్ గారి దగ్గర పప్పులే ఉడకో, డైరెక్ట్గా ఆయన బటన్ నొక్కుతాడు, ఎవరి అకౌంట్లో పడతాయి? మా అకౌంట్లో పడవుగా, డైరెక్ట్గా మీ అకౌంట్లో పడుతున్నాయా? డబ్బులన్నీ మీ అకౌంట్లో పడుతున్నాయని చేతులు ఎత్తండమ్మా. డిఎస్సి 24కు సంబంధించి జిల్లాలో 322 ఉపాధ్యాయ పోస్టులను గుర్తించి జిల్లా విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అన్ని జిల్లాల నుంచి నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా విద్యాశాఖ నుంచి 322 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నివేదిక అందించారు. ఈ పోస్టులన్నీ స్కూల్ అసిస్టెంట్ కేటగిరీకి చెందినవి కావడం గమనార్హం. అవి కూడా సబ్జెక్టుల వారీగా ఖాళీలను గుర్తించి విద్యాశాఖకు నివేదించింది. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అలుపెరగని పోరాటం చేస్తుందని రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రవణ్ కుమార్ వెల్లడించారు. ఉపాధ్యాయ ఆవిర్భావ దినోత్సవం ఒంగోలులోని జిల్లా కార్యాలయంలో జరిగింది. డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్న ఉపాధ్యాయ నియామకాల్లో అప్రెంటిస్ విధానాన్ని ఎత్తివేయాలని శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి దిలీప్ చక్రవర్తి, నాయకులు గుణప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హిమజ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘానికి సంబంధించి ఆలపించిన గీతం ఆకట్టుకుంది. రైతు సేవలో ఉద్యానవన శాఖ పునీతమవుతుంది. రైతులకు అవసరమైన నాణ్యమైన మొక్కలను అందుబాటులోనికి తీసుకురావడంతో పాటు ఉద్యానవన పంటలకు అవసరమైన పరికరాలను సబ్సిడీలపై అందిస్తూ ఉద్యానవన సాగును ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. సంప్రదాయ వ్యవసాయాన్ని విడనాడి ఉద్యాన పంటల సాగు వైపు రైతులు దృష్టి సారిస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ఉద్యానవన శాఖ పరిధిలో అనేక ఆధునిక సలహాలను ఎప్పటికప్పుడు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తుంది ఉద్యానవన శాఖ. జిల్లాలో ఉద్యానవన శాఖ కొత్తపట్నం, దర్శిలో నర్సరీలను నిర్వహిస్తోంది. ఆయా నర్సరీలో నాణ్యమైన పండ్ల మొక్కలతో పాటు గృహాల్లో అందం కోసం పెంచుకునే క్రోటన్లు, ఆర్నమెంట్ ప్లాంట్లు, కంచెగా వేసుకునేందుకు అనువైన మొక్కలను పెంచుతున్నారు. నాణ్యమైన మొక్కలను అందించాలనే ఉద్దేశంతో ఉద్యానవన శాఖ నర్సరీలలోని మొక్కలను
ఆధునిక పద్ధతుల్లో తయారు చేస్తుంది. నాణ్యమైన మొక్కల నుండి అంట్ల రూపంలో మొక్కలు తయారు చేసి వినియోగదారులతో పాటు రైతులకు మేలు రకమైన మొక్కలు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టింది. నర్సరీలోని సిబ్బందితోనే అధికారుల పర్యవేక్షణలో స్వయంగా అంట్లు కట్టించే విధానాన్ని ఉద్యానవన శాఖ అవలంబిస్తోంది. మనకి ప్రకాశం జిల్లాలో ఉద్యాన శాఖ తరఫున నాణ్యమైన పండ్ల మొక్కలు అందించడానికి డిపార్ట్మెంట్ తరఫున 2 డిపార్ట్మెంట్ ఫామ్స్ ఉన్నాయండి. ఒకటి కొత్తపట్నం, అట్లాగే 2 దర్శి ఫామ్. ఇక్కడ మనకి ఒంగోలుకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి కొత్తపట్నంలో సుమారు 7 ఎకరాల్లో మనం వివిధ నాణ్యమైన ఉద్యాన పంటలు మొక్కల్ని మనం సరఫరా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మామిడి, నిమ్మ, కొబ్బరి అంటే కాగితాల పూల చెట్లు అంటారు, అలాగే ఇతర ఆర్నమెంటల్ ప్లాంట్స్, క్రోటన్ మొక్కలు ముఖ్యంగా ఒంగోలుకి ఇది సమీపంలో ఉన్నందువల్ల ఈ కొత్తపట్నం ఫామ్లో మనము ఈ అర్బన్ కల్చర్కి ప్రతి ఇళ్లలో ఈ సుందరీకరణకి పెరటి మొక్కలు పెంచుకోవడానికి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వారి ఆసక్తిని గమనిస్తూ మనం వివిధ రకాలైనటువంటి క్రోటన్ మొక్కలు కేవలం చాలా చీప్గా గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి రేట్స్లో ఇవ్వడం జరుగుతుంది. అది కేవలం 10 రూపాయలు. అన్ని రకాల క్రోటన్ మొక్కలు 10 రూపాయల మొక్కలకి 10 రూపాయలకి లభ్యమవుతాయి. కాబట్టి ఈ ఒంగోలుకి సమీపంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఇళ్లలో ఏదో ఒక రకమైనటువంటి ఈ మొక్కల ఆర్నమెంటల్ ప్లాంట్స్ మనం గమనిస్తాము. వాటిని మీరు ప్రైవేట్ నర్సరీస్లో కొన్నట్లయితే వాటిలో క్వాలిటీ అనేది ప్రశ్నార్థకం. అట్లాగే రేటు కూడా ప్రతి మొక్కకి సుమారుగా 50 రూపాయల నుంచి 100 రూపాయలు మినిమం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అదే మన డిపార్ట్మెంట్ ఫామ్స్లో నాణ్యమైన మొక్కలు మంచి షేడ్ నెట్ దీంట్లో కల్చర్లో పెంచడం జరుగుతుంది. కాబట్టి ఉద్యానవన శాఖ నర్సరీలో కొబ్బరి, మామిడి, నిమ్మ, జామ వంటి పండ్ల జాతి మొక్కలను అందుబాటులో ఉంచింది. ఈ మొక్కలను నాణ్యమైన మొక్కల నుండి ఉద్యానవన శాఖ సిబ్బంది కొమ్మలను సేకరించి ఆధునిక విధానంతో అంట్లు కట్టి స్వీయ పర్యవేక్షణలో నాణ్యమైన మేలుజాతి మొక్కలను రైతులకు అందించేందుకు చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది. వీటితో పాటు ఆర్నమెంట్ ప్లాంట్లకు కూడా అంట్లు కట్టి కొనుగోలుదారులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు కూడా సబ్సిడీపై మొక్కలు అందించేలా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా మనకి ఇక్కడ పళ్ళ తోటలు నాటుకునే రైతు సోదరులకైతే ఈ నిమ్మ, మామిడి, కొబ్బరి మొక్కలకు అందుబాటులో ఉన్నాయి. నిమ్మ మొక్కలు మొక్కకి 25 రూపాయలు, అట్లాగే మామిడి 45 రూపాయలు, కొబ్బరి 60 రూపాయలు. కావాల్సినటువంటి రైతులు వారి పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ చూపించి ఈ మొక్కలకు డబ్బులు కట్టి మొక్కలు తెచ్చుకోవచ్చు. అట్లాగే ఇలా తీసుకున్నటువంటి రైతులకు కూడా మనకి MIDH కింద ఉద్యాన శాఖ మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండ్ల తోటల విస్తరణ పథకం కింద సబ్సిడీ కూడా వర్తింపజేయడం జరుగుతుంది. దీనికి గాను ఈ మామిడి మొక్కలు సాగు చేసే రైతులకి ఈ మొక్కల్ని మనము సబ్సిడీ మీద ఇవ్వడంతో పాటు హెక్టార్కి సుమారుగా ఒక 20,000 దాకా 3 సంవత్సరాల్లో హెక్టార్కి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే నిమ్మ 16,000 హెక్టార్కి 3 సంవత్సరాల్లో ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు అంటే మాకు కొబ్బరి కూడా ఉంది. కొబ్బరి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వారు కూడా మనకి హెక్టార్కి 6,000 3 సంవత్సరాల్లో మనకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మనం మొక్కల రూపంలో కొంత సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. రైతు సోదరులు దీన్ని విరివిగా వాడుకోవచ్చు. ముఖ్యంగా పండించే పంట, అది వ్యవసాయ పంట అయినా కానీ ఉద్యాన పంట అయినా కానీ వాళ్ళు పండించే పొలం చుట్టూ గట్లంబడి ఈ కొబ్బరి మొక్కలు నాటుకున్నట్లయితే అదనపు ఆదాయం కూడా ఈ కొబ్బరి నుంచి పొందే అవకాశం. ఉద్యానవన శాఖ వివిధ పథకాల ద్వారా రైతులకు మేలు జరిగేలా అనేక స్కీంలను అమలు చేస్తుంది. పండ్ల తోటల విస్తరణ పథకంలో మామిడి మొక్కలు నాటే రైతులకు 3 సంవత్సరాల పాటు హెక్టార్కు 20,000 రూపాయలు, నిమ్మ సాగు చేసే రైతులకు 16,000 రూపాయలు ప్రోత్సాహక నిధులు అందజేయడం జరుగుతుందన్నారు. కొబ్బరి సాగు చేసే రైతులకు కోకోనట్ బోర్డు ద్వారా 6,000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. కూరగాయలు సాగు చేసే రైతులకు హెక్టార్కు 20,000, పూలు సాగు చేసే రైతులకు హెక్టార్కు 16,000 రూపాయలు సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. నీటిని నిల్వ చేసుకుని ఉద్యానవన పంటలను రక్షించుకునేందుకు ఫామ్ పాండ్స్ ఏర్పాటుకు కూడా ఉపాధి హామీ ద్వారా నిధులు సమకూర్చడం జరుగుతుందన్నారు.
మల్చింగ్ విధానంలో కూరగాయలు సాగు చేసే రైతులకు 50% సబ్సిడీపై మల్చింగ్ పట్టా అందజేయడం జరుగుతుందన్నారు. సబ్సిడీపై డ్రిప్ స్ప్రింక్లర్లను అందజేయడం జరుగుతుంది. అరటి, బొప్పాయి ఇటువంటి పంటలు సాగు చేయడం జరుగుతుంది. అట్లాగే కూరగాయల సాగు, పూల సాగు కూడా రైతులు సాగు చేయిస్తున్నారు మన జిల్లాలో. ముఖ్యంగా మొత్తం మీద సుమారుగా ఒక 48,000 హెక్టార్లలో మనకు వివిధ ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. ఈ పండ్ల తోటలకైతేనేమో ఇందాక నేను చెప్పినట్లు ఈ 3 సంవత్సరాల పాటు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. కూరగాయల సాగుకి అయితేనేమో హెక్టార్కి 20,000, పూల తోటల సాగుకి 16,000 హెక్టార్కి 16,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటికీ సాగు చేయడానికి కొన్ని అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అనేది రైతులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ పండ్ల తోటలు అయితే కంటిన్యూగా ఈ బహువార్షిక పంటలు కాబట్టి ఎండాకాలంలో కూడా నీళ్లు అందించవలసిన అవసరం ఉంటుంది. అట్లాంటి సందర్భంలో చెట్లు కాత మీద ఉన్నప్పుడు 1 లేదా 2 నీటి తడులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనము ఫామ్ పాండ్స్ ద్వారా, అంటే నీటి కుంటలు అంటాము, అది ప్లాస్టిక్ లైనింగ్ ద్వారా నీటిని నిల్వ చేసుకోవడం, దాన్ని అంటే 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు దీంతో గుంట తీసుకొని దాని మీద 300 మైక్రాన్ సైజు కలిగినటువంటి హెచ్డిపి షీట్ లైనింగ్ అని వేసినట్లయితే ఆ నీటిని నిల్వ ఉంచుకోవడం, ఎప్పుడైనా ఇందాక చెప్పినట్టు అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా బోర్ ఫెయిల్ అయినా ఏదైనా చేసినట్లయితే ఆ ఫామ్ పాండ్లో మనం నీటి కొంటలో నిల్వ ఉంచుతున్న నీటిని మనం మొక్కలకు అందించడం ద్వారా మొక్కలు బతికించుకోవడం, అలాగే కాపుని నిలబెట్టుకొని విలువ కలిగిన కాపుని సమయానుకూలంగా రైతులు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ పళ్ళు కూరగాయ తోటలు సాగు చేసే వాళ్ళకి మల్చింగ్ అనేది కూడా చాలా అవసరం. అంటే మల్చింగ్ అంటే ఇంత ముందు రోజుల్లో పాదుల్లో కానీ అట్లాగే కూరగాయలు మిరప పండించే రైతులు వరుసలంబడి ఈ వరి పొట్టు, ఊక లేదా వేరుశనగ చెక్క ఇటువంటివి ఒక 3 నుంచి 4 అంగుళాల మందంలో వేసుకొని పొలంలో తేమ ఆరనీయకుండా అట్లాగే కలుపు పెరగనీయకుండా చేయడంతో పాటు మొక్క పెరుగుదలకి అనువైన వాతావరణం పొలంలో ఏర్పాటు చేయడం అనేది కూడా ముఖ్య ఉద్దేశం. ఈ మల్చింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఈ సాంప్రదాయ పద్ధతుల్లో ఇందాక చెప్పినట్టు వరి, ఊక ఇట్లాంటి వేరుశనగ చెక్క ద్వారా చేయడం అనేది అన్ని వేళలా అంటే అందరు రైతులకి సాధ్యం కాకపోవచ్చు. దానికి గాను ఈ మల్చింగ్ షీట్ అనేది వేయడానికి శాస్త్రవేత్తలు రికమెండ్ చేస్తారు. జిల్లాలో ఉద్యానవన రైతులు నాణ్యమైన పండ్ల జాతి మొక్కలతో పాటు అలంకరణకు ఉపయోగపడే అనేక రకాల మొక్కలు ఉద్యానవన నర్సరీలో అందుబాటులో ఉన్నాయని ఉద్యానవన శాఖ ఏడీ గోపీనాథ్ తెలిపారు. ఉద్యానవన శాఖ స్వీయ పర్యవేక్షణలో నాణ్యమైన మొక్కలను సబ్సిడీ ధరలకు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రైవేటు నర్సరీ కంటే తక్కువ ధరలకు నాణ్యమైన మేలు రకమైన మొక్కలను అందుబాటులో ఉంచామని, రైతులందరూ ఉద్యానవన పంటల విస్తీరణ పథకం ద్వారా ప్రయోజనం పొందాలన్నారు. రైతులు పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీని ఉద్యానవన శాఖలో అందజేసి సబ్సిడీపై మేలు రకమైన మొక్కలు పొందవచ్చన్నారు. ఇవే కాకుండా మనకి ఉద్యాన శాఖ తరఫున ఈ పండించేటువంటి పండ్ల, కూరగాయల, పూల తోటల రైతులకి సమర్థవంతంగా నీటి యాజమాన్యం చేయడానికి డ్రిప్ ఇరిగేషను అట్లాగే తుంపర్ల సేద్యం కూడా సబ్సిడీ మీద అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధిత దగ్గరలో ఉన్నటువంటి ఉద్యానాధికారుల ద్వారా మీరు ఆర్బీకేల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని కావాల్సినటువంటి రైతులు ఈ ఏపీఎంఐపీ ద్వారా మనం డ్రిప్ స్ప్రింక్లర్ సదుపాయాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. సమర్థవంతంగా నీటి యాజమాన్యమే కాదు, ఎరువుల యాజమాన్యం కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్లో ఫెర్టిగేషన్ అనే ప్రక్రియ ద్వారా సాధ్యం. కాబట్టి రైతులు తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడి సాధించాలంటే ఇటువంటి ఈ డ్రిప్ ఇరిగేషను అట్లాగే ఇందాక చెప్పినటువంటి మల్చింగు, ఫామ్ పాండ్స్ ఇటువంటి వాటిని కన్వర్జెన్స్ తోటి రైతులు వాడుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుందని చెప్పి రైతులకి తెలియజేస్తాం. ఇక్కడ మనం అయితే అన్ని రకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయితే తయారు చేస్తాము. ఇక్కడ మనకు చూసుకుంటే మీరు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తయారు చేస్తున్న ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి. ఇక్కడ మనం ఏంటంటే మనం ఇంటికి సంబంధించినవి కానీ, అలాగే ఇండోర్ ప్లాంట్స్ కానీ, అలాగే ల్యాండ్స్కేప్ సంబంధించినవి కానీ అన్ని రకాల మొక్కలు అయితే మనమే ఓన్గా తయారు చేస్తుంటాం ఇక్కడ ఫామ్లో. ఇక్కడ మెయిన్ మనం తయారీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మదర్ బ్లాక్ అని మనకి ఆర్నమెంటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడి నుంచి మనం ఏంటంటే మనకు కావాల్సిన ఆ మదర్ బ్లాక్ నుంచే అన్ని కటింగ్స్ అయితే సేకరిస్తాము. సేకరించి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఈ కటింగ్స్ని అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటాము.
వీటికి ఏంటంటే మనమే ఈ కటింగ్స్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న కటింగ్స్ని ఏంటంటే మనం ఐబీలో యూజ్ చేస్తాం. ఐబీ అంటే ఇక్కడ మనకి ఇండోల్ 3 బుట్రిక్ యాసిడ్ అని చెప్పేసి వేరులు రావడానికి యూజ్ చేసే కెమికల్. ఈ కెమికల్ని అయితే ఎక్కువ ఉపయోగిస్తాము. దీని తర్వాత ఇక్కడ ఏంటంటే మనం ఈ పాలీ బ్యాగ్స్ పెట్టుకున్న పాలీ బ్యాగ్స్లో వీటిని అయితే మనం సోయింగ్ చేస్తాము. ఈ విధంగా మనం ఇక్కడ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయితే అన్ని రకాలు తయారు చేస్తుంటాము. ఎవరికైనా సరే కావాలంటే ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అలాగే ఎవరైనా ఇంటి దగ్గర ల్యాండ్స్కేప్ చేసుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇక్కడ మేము గవర్నమెంట్ కింద చాలా నార్మల్ ప్రైసెస్కే ఇస్తుంటాము. ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి మనది ఈ ఫామ్కి అయితే మాత్రం. కొత్తపట్నం అంటే జస్ట్ మనకు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈత మొక్కల రోడ్లో ఉంటుంది. ఒంగోలు జీజీహెచ్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు జిల్లా నలుమూల నుంచి ప్రజలు వస్తుంటారు. ఇన్పేషెంట్గా చేరే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జీజీహెచ్ పూర్తి స్థాయి నిఘా నీడలోకి రాబోతుంది. ప్రస్తుతం జీజీహెచ్లో 77 సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మరమ్మతులకు గురై పనిచేయటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల నిఘా తక్కువగా ఉన్న నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ఒంగోలు జీజీహెచ్కి 83 సీసీ కెమెరాలను కేటాయించింది. ఈ నేపథ్యంలో X1 సెక్యూరిటీ సర్వీసెస్ జీజీహెచ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. పాతవి కొత్తవి కలుపుకొని జీజీహెచ్లో 150కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. జీజీహెచ్లోని ప్రతి వార్డులో సీసీ కెమెరాను ఏర్పాటు చేయనున్నారు. కీలకమైన గైనిక్ విభాగంలో 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. గైనికు సంబంధించి శిశువుల అపహరణ వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా గైనిక్ విభాగం పూర్తి స్థాయిలో నిఘా నీడలో ఉండనుంది. జీజీహెచ్ ఇన్గేట్, అవుట్గేట్, ప్రధాన ద్వారం వద్ద బుల్లెట్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే పనిలో సెక్యూరిటీ సర్వీసెస్ సిబ్బంది నిమగ్నమై ఉంది. జీజీహెచ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆర్ఎంఓ ఛాంబర్కి సమీపంలో కంట్రోలింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వద్ద కూడా కంట్రోలింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. తద్వారా జీజీహెచ్కి సంబంధించి ప్రతి కదలికను ఇక్కడ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా చూడనున్నారు. ఏ చిన్న సంఘటన జరిగిన వెంటనే యంత్రాంగం అప్రమత్తం కానుంది. సీసీ కెమెరాల గురించి మాకు డిఎంఈ గారు, కలెక్టర్ గారు మొత్తం అన్నీ ఉండాలని చెప్పారు. అందువల్ల మేము సీసీ కెమెరాలు మొత్తం సర్వే చేయించాము. మాకు మన 106+40 కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కొన్ని దాంట్లో పని చేయట్లేదు. అవన్నీ తీసాము. అందులో చాలా వరకు పనిచేస్తున్నాయి. 77 వరకు పనిచేస్తున్నాయి. కొన్ని పని చేయని 40 కొన్ని పని చేయట్లేదు. అవన్నీ మనం చూసాము. తర్వాత ఈ మధ్యలో డిఎంఈ గారు మాకు కొన్ని ఇచ్చారు, మాకు కొన్ని పెట్టించండి సర్వే చేయడానికి కూడా వచ్చారు. వాళ్ళు కొత్త కెమెరాలు కూడా మాకు, కొత్త సీసీ కెమెరాలు కూడా మాకు 83 ఇచ్చారు. అందులో ఓల్డ్ పనిచేస్తున్నాయి కొన్ని. ఇప్పుడు కొత్త అన్ని చోట్ల బిగించాలండి. ఇప్పుడు కొన్ని పెద్ద కెమెరాలు, కొన్ని చిన్న చిన్న కెమెరాలు అన్నీ వస్తున్నాయి సీసీ కెమెరాలు. హాస్పిటల్ అంతా మెయిన్ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గైనికులు కానీ, చిల్డ్రన్స్ వాళ్ళు కానీ, నోవేడిస్. ఆ తర్వాత కొన్ని థెఫ్టింగ్ కూడా జరుగుతున్నాయి. అవన్నీ లేకుండా సీసీ కెమెరాల హాస్పిటల్ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ మొత్తం సర్వే అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడు జరిగినా కూడా వెంటనే మనం ఎలా జరిగింది ఏంటనేది తెలియటానికి గురించి సీసీ కెమెరాలు ఉపయోగించాము. ప్రస్తుతానికి ఓల్డ్ మా దగ్గర 83 ఉంటున్నాయి, కొత్త 83 ఉన్నాయి. అన్నీ మొత్తం హాస్పిటల్ అంతా కవర్ చేస్తున్నాము. కొంతమందిని మొత్తం హాస్పిటల్ అంతా కవర్ చేసి ఏ ప్రాబ్లం లేకుండా చూడాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మా డిఎంఈ గారు ఎందుకంటే వాళ్ళు స్పెషల్గా పంపించారు ఒకసారి చూడమని. ఏమైనా బాగా చేయడానికి ఇవ్వాలంటే అది కూడా రిపేర్ చేసి కూడా పెడతాము. కొత్త ఇచ్చింది కాకుండా కాబట్టి కొత్తవి పాతవి రిపేర్ చేసి అన్ని హాస్పిటల్ అంతా కవర్ చేసే విధంగా చేస్తాము. దాదాపుగా ఒక 200 కెమెరాలు అవుతాయి. ఇప్పుడు హాస్పిటల్ అంతా కవర్ అవుతాయి. ఇది బయట ఎందుకంటే అవుట్ గేట్, ఇన్ గేట్లో కూడా పెట్టాలి మొత్తం. ఎందుకంటే ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో తెలియటానికి. కాబట్టి ఎందుకంటే కలెక్టర్ గారు చాలా ఇంపార్టెంట్. సీసీ కెమెరాలు ఒక చోట ఉండి ఒక సెక్యూరిటీని పెట్టి మొత్తం చూడమని చెప్తారు. చెప్తే ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియటం గురించి. అలానే డిఎంఈ గారు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అక్కడక్కడ వస్తున్నాయి కాబట్టి కొన్ని హాస్పిటల్లో అవన్నీ ఎలా రెక్టిఫై చేయాలనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. కాబట్టి దాదాపుగా మ్యాక్సిమం ఇప్పుడు చేస్తున్నారు. దాదాపుగా ఫ్యూ డేస్లో అన్నీ అయిపోతాయి. దాదాపుగా 200 కెమెరాల వరకు మన హాస్పిటల్లో ఉపయోగిస్తానికి మేము అంత ప్లాన్లో ఉన్నాము. తండ్రి మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగి వచ్చి తల్లిని హింసిస్తున్నాడు. ఈ తీరు వారి కుమారుడిపై బలమైన ప్రభావం చూపి మతి స్థిమితం కోల్పోయేలా చేసింది. చదువుకు దూరం చేసింది. ఇటీవలే కాస్త కోలుకున్న ఇంట్లో పరిస్థితి మారకపోవడంతో మనసు విచలితమైంది.
మద్యమే ఈ నర్థాలకు కారణమంటూ ఏకంగా ఆ దుకాణానికే నిప్పట్టించేందుకు ప్రయత్నించాడు ఆ యువకుడు. దరిసిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముండ్లమూరు మండలం పెద్ద ఉల్లగల్లుకు చెందిన మోతుకూరి సుబ్బారావు, పద్మ దంపతులు. వీరికి కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె ఉన్నారు. సుబ్బారావు మద్యానికి బానిసై తాగి ఇంటికి వచ్చి భార్యను మానసికంగా హింసించేవాడు. వంశీకృష్ణ ఎంత ప్రయత్నించినా అతనిలో మార్పు రాలేదు. గుంటూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు రావడంతో వంశీకృష్ణ అక్కడ చేరాడు. అయినా ఇంట్లో పరిస్థితిపై నిత్యం మదన పడుతూ మానసికంగా కుంగిపోయి మతి స్థిమితం కోల్పోయాడు. దీంతో అతన్ని మానసిక వైద్యశాలలో చేర్చి కొన్నాళ్లు చికిత్స అందించారు. ఈ పరిస్థితులతో చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి అతను బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. 3 రోజుల క్రితమే ఉల్లగల్లు వచ్చాడు. తండ్రి ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో చూసి కుంగిపోయాడు. తమ కుటుంబం ఇలా కావడానికి మద్యమే కారణమని భావించాడు. తండ్రి ఎక్కువగా మద్యం కొనుగోలు చేసే దర్శిపట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మద్యం దుకాణం వద్దకు వెళ్ళాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ను దుకాణంపై పోసి నిప్పంటించాడు. దీంతో లోపలున్న కంప్యూటర్, కీబోర్డ్, మౌస్ స్వల్పంగా కాలిపోయాయి. సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పేశారు. వంశీకృష్ణను స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. దుకాణం సూపర్వైజర్ బత్తుల రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివనారాయణ తెలిపారు. సంతమాగులూరు మండలం గులిజేపల్లి గ్రామంలో పల్లెపల్లెకు వైసీపీ ఇన్ఛార్జ్ పాణ్యం హనిమిరెడ్డి కార్యక్రమం వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించారు. గురిజేపల్లిలోని ఇంటింటికి తిరిగి ప్రజల బాగోగులు తెలుసుకున్నారు. ఎవరికి ఏ అవసరమైనా ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే నా దృష్టికి తీసుకురావాలని హనిమిరెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని గ్రామ ప్రజలకు భరోసా కల్పించారు. గ్రామంలో ఉన్న సమస్యల గురించి నాయకులు, మహిళలు వివరించారు. సంతమాగులూరు మండలం ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పి సురేష్, బల్లెకూరవ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన నాగ శివారెడ్డి మర్యాదపూర్వకంగా హనిమిరెడ్డిని కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఏదీ శాశ్వతం కాదని తెలిసి కూడా అన్నింటిపై మమకారం పెంచుకోవడమే మనం చేసే పెద్ద తప్పు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.